యూత్ ని కదిపేస్తూ కుదిపేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. హాయ్ అండి. హలో. సో మీరు చూడడానికి బిగ్ బాస్ లో మణికంఠ గారిలా ఉన్నారని ఎవరైనా అన్నారా? ఓ థ్యాంక్ యూ. బట్ కొన్ని కామెంట్స్ వచ్చాయి, బట్ నేను ఎప్పుడంత అనుకోలేదు. సో ఏంటి మీ గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి అసలు మొత్తం? ఏమంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి, ఊపేయడానికి అంతే. సో సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మన టాలెంట్ ని ఏదో ఒకటి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటారు. సో మీ టాలెంట్ ఏంటి? యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్. యాక్టింగ్ వచ్చు, అందుకే చేస్తున్నాను. ఓకే, యాక్టింగ్ చేస్తున్నారు. సో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేశారా? లేదు, ట్రయల్స్ లో ఉన్నాను. కొన్ని వింటున్నాను, బట్ అంతగా అనిపించట్లేదు. స్టోరీస్ నచ్చట్లా? అంటే స్టోరీస్ అంటే ఎట్లా ఉండాలి మీకు? అంటే లేడీ ఓరియంటెడ్ ఎట్లా? ఓరియంటెడ్ అని ఏం కాదు, కానీ లైక్ నాకు హార్ట్ టచ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మా అమ్మాయికి టచ్ అయినట్ట? లైక్ దాట్, అలాగే. ఓకే, అట్లా ఉండాలి. సో మీరు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ వరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. సో ఫ్యాషన్ డిజైనింగ్ ఏం చేశారా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది కాక ముందు యాక్చువల్గా నేను యాక్టింగ్ కంటే ముందు సింగింగ్ నేర్చుకున్నాను. సో మా కోసం ఒక్కటి పాడగలరు, ఏదైనా ఒక లైన్? ప్రెసెంట్ ఒక్క లైన్. కోల్డ్ అయిందండి, గొంతు బాలిపోతుంది. మరి మీరు బాధపడొద్దు, అర్థమవుతుంది. పర్లేదు, ఏం కాదు, ఒక్కసారి చిన్న లైన్. సో సింగింగ్ కూడా వచ్చు కాబట్టి. ఓకే. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, చిత్రంగా ఏదోటి నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఇంటి పేరుతో ఒంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సో ఎవరా మాస్టర్లు ఎవరు లేరు ప్రెసెంట్. సాంగ్ బాగా ఇష్టం, అది కాక మీరు అడిగారు కదా అని. సో మీరు సోషల్ మీడియాలోకి రాకముందే ఇట్లానే ఉండాలి మొత్తం, బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, మాటలు కానీ? అంటే సమ్వేర్ నేను మాట తీరు కానీ, నేను మాట్లాడే విధానం కానీ అంతా ఇలానే సేమ్ ఉండేది. బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వన్ ఐ గోట్ ద మెచ్యూర్డ్, నేను కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి. మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా? అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నప్పుడు? లేదు, మనం ఏంటో మనకు తెలిసి వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు? నేనా? అయ్యో, క్వశ్చన్ ఏంటి ఇంత? అంటే మైండ్ విధంగా ఎప్పుడు మెచ్యూర్ అయ్యారని. ఓకే, వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్. సో మెచ్యూరిటీ వచ్చింది కదా మీకు. సో నాకున్న మెచ్యూరిటీకి నేనేమనుకుంటానంటే, సో మనం ఇంకా బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. మీ మెచ్యూరిటీకి మీకు ఏమనిపించింది? ఏం థాట్స్? ఆన్ టైంలో నాకు కూడా అలానే అనిపించింది, మంచిగా చదువుకోవాలి. మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అవ్వలే, మనకి ఎందుకు, మనం ఎవరు దిగుతాడు మనల్ని అని ఆ టైప్ లో ఆలోచిస్తుండే అనమాట. బట్ అప్పుడు కూడా నేను లైట్ గా ఉంటుండే. బట్ రాను రీల్స్ ద్వారా ఇంకా ముందుకు వచ్చేసాను. ఓకే, యాపిల్ అంటే ఏంటి? దివి నుంచి దిగి వచ్చాడా యాపిల్ బ్యూటీ? నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ? అయ్యో, యాపిల్ ఇస్ ఏ యూనిక్ నేమ్. యాపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా. పండు. సో అదే అన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీగా పెట్టుకుంటున్నారు కదా. సో అందుకు హార్ట్లెస్, కింగ్, బోన్లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పేసి ఐ చూస్ లైక్ యాపిల్, బికాస్ నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. యాపిల్ అంటే ఇష్టం. అదే బత్తాయిగా ఇష్టం అయితే బత్తాయి అని పెట్టుకుంటారు, మిస్టర్ బత్తాయి అని. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి అలా. సో అంటే జెమ్ సూట్ ఇది అమ్మాయిలది కదా నార్మల్ గా? నో, ఇది నేను విజయ్ దేవరకొండ చూసుకున్నాను. విజయ్ దేవరకొండ గానీ చూసుకున్నారు? ఎస్. అంటే మీరు బాడీ మెయింటెనెన్స్, డ్రెస్సింగ్ మొత్తం అమ్మాయిలాగే ఉంది. అంటే మీకు ఇష్టం అట్లా మెయింటెనెన్స్ చేయడం? See, this is not first of all thing ఏంటంటే it was not like అమ్మాయి లాగా అన్నమాట. It's a unisexual dresses. ఓకే. సో ఎవరైనా వేసుకోవచ్చు, అట్లేం ఉండదు అని అంటారు. అవును. అంటే మీ బాడీ లాంగ్వేజ్, మీ టోన్, మీ ఎక్స్ప్రెషన్స్ మొత్తం అట్లానే ఉన్నాయి. ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎట్లుంటది అట్లా ఉన్నాయి. మీకు ఎవరైనా చెప్పారు ఇదివరకు?
అదే కామెంట్స్ లోనే చూస్తూ ఉంటాను, లైవ్ లో కొన్ని కొన్ని వింటూ ఉంటాను. అంటే మీరు నార్మల్ గా ఇట్లానే ఉంటారు చిన్నప్పటి నుంచి ఇంతే, Yes. సో దాన్ని రీల్స్ లో చూసి తప్పుగా అనుకుంటున్నారు. అంతే. నార్మల్ గా అయితే మీరు బాయ్. సి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం పుట్టినప్పుడు జెండర్ నుంచి ఒక జెండర్ తో వచ్చేస్తాం. బట్ నాట్ హియర్ మెన్షన్, ఐ వాజ్ నాట్ మెన్షనింగ్ జెండర్. బట్ ఏంటంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే నేను ఒకరిని సెల్ఫ్ బయటికి తెలియాలి, నేనంటూ ఒక పర్సన్ని, నేను ఒక యాపిల్ని, లైక్ నేను బయటికి తెలియాలి సమాజానికి. సో టు డూ సంథింగ్ డిఫరెంట్. మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి అంటే, హీ అనాలా షీ అనాలా ఏమనాలి? యాపిల్. హీ మీకు జెండర్ నచ్చదా? ఎందుకు? జెండర్ అనేది మనం పెట్టుకున్నది కానీ దేవుడిచ్చింది కాదు. నార్మల్ గా ఇప్పుడు మనం అప్లికేషన్స్ లో ఫార్మ్స్ లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా, మీరు ఏం పెడతారు? ఆధార్లో ఏముంటే అది పెడతాను. ఆధార్లో ఏముంది? అబ్బాయి అని ఉంటుంది. అబ్బాయి ఉంటుంది అంటే మీకు ఇందాక మాటల్లో జెండర్ అసలు వద్దు, జెండర్ తీయద్దు మాట్లాడదాం. ఇప్పుడు మనం బయటకు వెళ్తామండి, బయటకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ చూపించి అంటారు. ఆధార్ కార్డ్ చూపించినప్పుడు అందులో జెండర్ లేకపోతే కనుక నువ్వు మనిషి, అసలు నువ్వు మనిషివేనా లేకపోతే ఏలియన్ అని అడిగితే నేను చెప్పాలి కదా. సో కాబట్టి అందులో జెండర్ మెన్షన్ చేస్తారు. బట్ ఇన్ మై పర్సనలీ ఒపీనియన్ దాట్ ఏంటంటే, జెండర్ అనేది మనిషికి కానీ మనసుకు కాదు. అంటే ఇప్పుడు మీ ఓన్లీ మీ పుట్టుకకి జెండర్ ఉంది కానీ మీ ఇష్టాలకి, మీ కోరికలకి, మీ డ్రీమ్స్ కి జెండర్ లేదంటారు? లేదు అసలు. ఇప్పుడు బయట అలా ఇవే వేసుకోవాలి అంటే కనుక ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా. సో నార్మల్ గా అమ్మాయిలు అబ్బాయిలా జీన్స్లు షర్ట్లు వేసుకుంటారు కాబట్టి, సో మీరు కూడా అమ్మాయిలా మేము ఎందుకు వేసుకోకూడదు అని ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అలా ట్రెండ్ సెట్ అని ఏం కాదు కానీ, బట్ ఐ విల్ బి లైక్ వెరీ డిఫరెంట్. సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని ఇట్లా డిఫరెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అనేది ఏమి ఉండదు. తర్వాత ఆటోమేటికల్లీ లైక్ మనం చెప్పే విధానంలో అర్థమైపోతుంది అనమాట అది. సో మీకు ఇక్కడ ఏదో టాటూ కూడా ఉంది, అసలు దాని అర్థం ఏంటి? సో మ్యూజిక్ సింబల్. ఓకే, హార్ట్ దగ్గర వేయించుకున్నారు. అంటే మ్యూజిక్ నాకు ప్రాణంతో సమానం అని. సో మ్యూజిక్ అంటే మీకు ఇష్టం, మీ డ్రీమ్ సింగర్ అవ్వాలి? సింగర్ అని కాదు, లైక్ ఒకప్పుడు ఉండే, బట్ ఐ ట్రైడ్, బట్ అవ్వలేదు అది. సో మీరు ఇన్స్టాలో కెమెరా కింద అంటే లో యాంగిల్ లో పెట్టుకొని ఫుల్ వీడియో డాన్స్ చేస్తారు మొత్తం, అంటే ఇక్కడ దాకా రీల్ కాకుండా ఫుల్ బాడీ రీల్స్ చేస్తారు కదా. సో కమెంట్స్ లో వస్తుంది సేమ్ అమ్మాయిలా ఉన్నావు అది ఇది అంటారు కదా. రీల్స్ కమెంట్స్ చూసుకుంటారు రీల్స్ కింద? చాలా. ఏమనుకుంటారు చూసి? ఏమనుకుంటాను, నవ్వుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్. ఆ తర్వాత ఏమన్నా హార్ట్ కి తగిలితే రిప్లై ఇస్తాను, లేదంటే లైట్ పట్టించుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వరకు చూడను నేను. ఏమన్నా గట్టిగా కామెంట్స్ ఉంటే లేదా ఎక్కువ వైరల్ పోతుందని అంటే అప్పుడు చూస్తాను. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు, నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి, మీ డ్రెస్సింగ్ చూసి. ఆబ్వియస్లీ చేస్తారు కదా, అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మిమ్మల్ని? చాలా మంది. అంటే ఏ విధంగా ప్రపోజ్ చేశారు? లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావు, చాలా బాగున్నావు. నాట్ ఇన్ లైవ్ లో ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు చేయరు కానీ, బట్ ఐ రిసీవ్ లాస్ట్ ఆఫ్ మెసేజెస్ అనమాట. చాలా మెసేజెస్ వచ్చేసాయి ఇలా, నువ్వు బాగుంటావు ఇలా, సో ఇలా చేస్తున్నావు, చాలా బాగున్నావు తెలుసా, నువ్వు అంటే